ఇచ్చిన హామీలకు దిక్కులేదు, పథకాల అమలుకు డబ్బులు లేవు. కానీ జల్సాలకు మాత్రం కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు ఏపీ కూటమి నాయకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కోసం ఏపీ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేస్తోంది. ఈ హెలికాప్టర్ సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు కూడా వినియోగించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త హెలికాప్టర్ మోడల్ ఎంపిక కోసం ఒక కమిటీని కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు హెలికాప్టర్కే డబ్బులు దండగా అంటే మళ్లీ దానికి ఒక కమిటీ అంట. ఏ మోడల్ కొనుగోలు చేయాలి, ఎంత ధర పెట్టాలి అనే వివరాలపై ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ సామర్థ్యం ఎలా ఉంది, ఒకవేళ మారిస్తే ఎలాంటి హెలికాప్టర్ ఉండాలనే అంశంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఫైనల్ నివేదికను సీఎం చంద్రబాబు నాయుడుకు ఇచ్చిన తర్వాత హెలికాప్టర్ కొనుగోలు చేయనుంది ప్రభుత్వం. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేస్తుందన్న వార్త బయటకు రావడంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఆదాయం లేదంటూనే హెలికాప్టర్ అవసరమా అంటూ మండిపడుతున్నారు. అప్పట్లో జగన్ హెలికాప్టర్లో బెంగళూరు వెళ్తే ప్రజాధనం వృధా అంటూ తెగ బాధపడిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడు ప్రతి దానికి సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్లు అర కిలోమీటర్కి కూడా హెలికాప్టర్ వినియోగిస్తుంటే మాత్రం సంబరపడిపోతున్నారు. ఆ విజువల్స్ కి కేజీఎఫ్ బీజీఎం యాడ్ చేసి ఎలివేషన్స్ వేసుకుంటున్నారు. ఇప్పటికే ఆంధ్ర అప్పుల్లో మునిగిపోయింది. ఎందుకు అంటే కేవలం దుబారా ఖర్చుల వల్ల మాత్రమే. ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభం లాంటివి ఏమీ లేవు. సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా లేదు. కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. ఈ లెక్కలన్నీ స్వయంగా కాగ్ వెల్లడించింది. ఈ లెక్కల్లో ఓ పక్క రెవెన్యూ రాబడి తగ్గుతూ ఇంకో పక్క రాష్ట్ర అప్పులు భారీగా పెరుగుతున్నట్లు తేలింది. మార్చి నెలతో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రాబడులు, వ్యయాల లెక్కల్ని తాజాగా కాగ్ బుధవారం వెల్లడించింది. వీటిని గమనిస్తే సంపద సృష్టించడం దేవుడెరుగు, అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను కూడా ఆవిరి చేసేస్తున్నారని స్పష్టమవుతోంది. అంతకు ముందు వచ్చిన దానిని కూడా నిలబెట్టలేకపోయారని అర్థమవుతోంది. ఇప్పుడు కొత్త హెలికాప్టర్ అంటూ మళ్లీ కోట్లు పెట్టడానికి రెడీ అయ్యారు కూటమి నాయకులు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండగా టీడీపీ వాళ్లు మాత్రం సమర్థించుకుంటున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ నల్లమల అడవుల్లో కూలిన నేపథ్యంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ఫిట్నెస్ పరీక్షించాల్సిన అవసరం ఉందని వారు చెప్పుకొస్తున్నారు.